అజ్ఞాత వ్యక్తులు భారత శత్రువుల్ని ప్రపంచంలోని వివిధ దేశాల్లో చంపేస్తున్నారు. కెనడాలో 2 ఖలిస్తానీలు, అమెరికాలో 2 ఖలిస్తానీలు చచ్చారు. ఇంకొకరిని లేపేటటువంటి సందర్భంలో అమెరికా ముందుగా పసిగట్టి ఆపింది. అదే సమయంలో పాకిస్తాన్లో అనేక మంది భారత శత్రువులు చచ్చారు. ఇదే కాకుండా మొన్న మధ్యన నేపాల్లోనూ జరిగిందనుకున్నాం. ఇప్పుడు మయన్మార్లో తాజాగా ఇట్లాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్గా ప్రకటించినటువంటి వెపన్స్ని స్మగ్లింగ్ చేసేటటువంటి వ్యక్తి తాజాగా హతమారాడు. వాడి మీదన 2 లక్షల రూపాయలు ప్రకటించారు. NSCNIM వాడి పేరు, అంటే అదొక కోడ్ వాడి కింద వాడుతున్నారు. NSCNIM అని. వాడు చైనా నుండి ఆయుధాలు తీసుకొచ్చి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు అందజేస్తూ ఉంటాడు. వాడు మయన్మారోడు. వాడిని ఇప్పుడు తాజాగా లేపేశారు. వాడి మీదన ఆల్రెడీ మన సరిహద్దుల్లో అమిత్ షాతో చర్చల సందర్భంలో వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు సైన్యం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సైనిక పాలనలో ఉన్నటువంటి మయన్మార్లోనే భారత్ని దెబ్బ కొట్టడానికి మయన్మార్ సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తి, చైనా ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు.